ఏదైతే ఉందో అది రోజుకు ఒక మలుపు తిరుగుతా ఉంది. నిన్నటి వరకు యానిమల్ ఫ్యాట్, తర్వాత గీ తయారీలో భాగంగా కెమికల్స్, పామలిన్, అలాగే కంప్లీట్ గా పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారు. ఇదంతా కూడా మనం చూస్తే ఇప్పుడు ఏంటంటే బాత్రూమ్ కబోర్డ్లు కడిగేటటువంటి టాయిలెట్ క్లీనర్ అయినటువంటి ల్యాబ్సా అనే కెమికల్ కూడా నెయ్యిలో వాడారట. ఇది ఎందుకు వాడారో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అయితే పేజ్ నెంబర్ 60లో సిట్ నివేదించినటువంటి రిపోర్ట్ లో ఇవ్వడం జరిగిందనమాట. ల్యాబ్సా అనేది టోటలింగ్ 8,900 kgs అనేది వీళ్ళు బోలేబాబా ఆర్గానిక్ సంబంధించిన డైరీ మిల్క్ ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకొని తెచ్చుకొని కూర్చున్నారంట. అసలు ఇది ఎందుకు తెచ్చినారు, ఇది ఎందుకు కలిపినారు, దేనిలో భాగంగా కలిపినారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ కెమికల్స్ వాడడం ఏంటి, టాయిలెట్ లో ఉపయోగించిన కెమికల్స్ వాడడం ఏంటి, ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చాలా దారుణంగా ఉంది రోజు రోజుకి సిచ్యువేషన్ అన్నది ఈ కెమికల్స్ మీద. ఆ రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంటాయి. నేషనల్ మీడియానేమో మేము నెయ్యి కల్తీ చెయ్యలేదు, యానిమల్ ఫ్యాట్ వాడలేదు అని